హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మీరు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఒక్కసారి చూడండి. రండి, తయారీ విధానం చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను. తీసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ తీసుకొని ఈ మిక్సీలో వేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేయండి. ఇందులోకి ఒక పావు కప్పు అంతా ఎండు కొబ్బరిని తీసుకోండి. ఇందులోకి 7-8 పొట్టు తీసిన వెల్లిపాయలను, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడిని, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల కారంను వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన మసాలాని ఒక సైడ్కి పెట్టుకోండి. మరొక పక్కన ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నీళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసి, నేను ఇక్కడ 1/2 kg వంకాయలను తీసుకొని ఇలా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోండి. నీళ్ళలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా ఉప్పు నీటిలో వంకాయలు వేయడం వలన కట్ చేసిన తర్వాత మనకి నల్లబడకుండా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని, అలాగే ఒక మీడియం సైజు టమాటాను కూడా ఇలా సన్నగా కట్ చేసి ముక్కలుగా ఇందులో వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చేయాలన్నా గుత్తి వంకాయ కూర చిటికలో చేసుకోవచ్చు. గుత్తి వంకాయ కూరని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి పొడి అనేది ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? ఈ టైప్లో ప్రతి వంకాయ కూడా సేమ్ అదే విధంగా నింపి అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని అమర్చుకోవాలి ఒక ప్లేట్లోకి. ఓకేనా? ఇలా అమర్చుకున్న దాన్ని మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఇవన్నీ కూడా ఇలా పెట్టేయండి. వెడల్పాటి ప్యాన్ తీసుకోండి, అలాగైతే మనకి జ్యూసీగా వస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇలాగే అమర్చుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి. మీరు వంకాయలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా హై ఫ్లేమ్లో మంటలు పెట్టి మూతను మూసి ఒక 5 మినిట్స్ ఉడికినివ్వండి. ఈ విధంగా చేసే వంకాయ కర్రీ అంటే నచ్చని వాళ్ళు కూడా లడ్డూలు వేసుకుంటూ తింటారు. ఇలా చేస్తే నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరు ఉంటారు. ఎంత బాగా ఈ వంకాయ కర్రీ, ఈ నూనె వంకాయ కర్రీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం సూపర్. అంటే దీనిని నూనె వంకాయ కర్రీ అని అంటారు. ఇది పర్ఫెక్ట్గా 20-30 మినిట్స్ ఉడుకుతుంది. ఇలా ఒక వంకాయ పట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది ఇది ఆల్రెడీ ఉడికింది అని. ఇలా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మంచి గ్రేవీగా సూపర్ టేస్టీగా మంచి వాసన చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.